మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మధురవాణి గారు, ఐటీ ఎంప్లాయీ టెక్ మహీంద్రా భావన ఇష్యూ మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఐటీ వర్క్ లైఫ్ కల్చర్ ఎలా ఉంటుందనే దానిపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఆవిడ ధర్నా చేయడము, లీవ్ తీసుకోవడము, తర్వాత ఆవిడ టర్మినేట్ చేయడము, అది పక్కన పెడితే ఆవిడ వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది చాలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా సో అండ్ కాల్ ప్రాబ్లమ్స్ అండి. వాష్రూమ్స్కి వెళ్ళనివ్వరు, అడిగి వెళ్ళాలని చెప్తా ఉంటారు, టార్గెట్స్ ఉంటాయి, మన అందరి ముందు ఇచ్చేసావా కంప్లీట్ చేసావా అని అడుగుతూ ఉంటారు. అసలు ఇలా ఉంటుంది, మేము చాలా టార్చర్ అనుభవిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నిజంగా ఐటీ వర్క్ కల్చర్ అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగానే ఉంటుందా అంటే ఒకసారి. ఒక కంపెనీ ఎంప్లాయీ బయట నిలబడి ఏడుస్తుందంటే అది ఆ ఎంప్లాయీ ప్రాబ్లమా లేకపోతే కంపెనీ యొక్క వర్క్ కల్చర్ అద్దమా అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మామూలుగా మనకి వర్క్ కల్చర్ సాఫ్ట్వేర్ అనగానే ఫ్రైడే ఫన్స్, టీమ్ లంచ్, టీమ్ డిన్నర్, ఫన్ డే ఇవన్నీ అనుకుంటారు. కానీ దీని వెనకాల అసలైన స్టోరీ ఉంది. ఇప్పుడు ఒక కంపెనీకి ఎన్నో లక్షల కోట్ల రెవెన్యూ ఉండొచ్చు, ఒక థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ దాంట్లో ఒక్క ఎంప్లాయీ కూడా ఇలా బయట నుంచి ఏడుస్తే ఆ కంపెనీ గెలిచినట్ట ఓడిపోయినట్ట. సో ఆ వర్క్ కల్చర్ అనేది కంపెనీ మొత్తం డిసైడ్ చేసి ఎంప్లాయీకి అందరికి యాక్సెసిబుల్ ఉండేటట్టు. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ కంపెనీకి వెళ్ళిందంటే గేట్ దగ్గర ఐడి కార్డ్ వేసుకొని వస్తే వాళ్ళ ఫ్యామిలీని మర్చిపోలేదు కదా. ఇక్కడ మీకు ఒక ఎంప్లాయీ అయ్యుండొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో తను ఒక కూతురు అవ్వచ్చు, ఒకరికి మదర్ అవ్వచ్చు, ఒకరికి వైఫ్, అలా ఎన్నో రిలేషన్స్. తను వాళ్ళ ఇంట్లో ఒకరికి ప్రాణం తనంటే. కానీ అదంతా వదిలిపెట్టి వచ్చి మీరు ఐటీలో కంపెనీ లోపల రాగల ఓన్లీ వర్క్ పైన చేయాలంటే అది ఎవరి వల్ల కాదు, అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇష్యూ ఎందుకు ఇంత వైరల్ అయ్యిందంటే, అంటే చాలా మంది ఐటీ ఉద్యోగాలు ఏంటంటే ఆ సిచ్యువేషన్ కి కనెక్ట్ అయ్యారు బాగా. ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఫేస్ చేసిందంటే రేపు మేము కూడా ఇలా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు వాయిస్ లేదు. ఈ అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చి వాయిస్ రైజ్ చేసింది. సో మనకి కంపెనీ కల్చర్ అంటే వాళ్ళ వర్క్ యాక్సెస్ అండ్ అలాగే టైమింగ్స్, వాళ్ళ వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి. చాలా పాలిటిక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిటిని వాళ్ళు ఎలా డీల్ చేసుకోవాలనేది ఎంప్లాయీస్ మీద ఉంటుంది, ఎంప్లాయర్స్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ టీమ్ లీడ్ తో ఇష్యూ అయింది. సో ఆ టీమ్ లీడ్ ఫోన్ కట్ చేశారు, సడన్ గా రెస్పాండ్ అవ్వలేరు అని చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ అదే ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ టీమ్ లీడర్ కూడా కొంచెం హ్యూమానిటీతో ఆలోచించి, సరే మీరు 2 days లీవ్ తీసుకొని మండే మీరు వచ్చాక కూర్చొని మాట్లాడదామని ఉంటే సెట్ అయిపోయింది. కానీ లేదు, మీరు రావాల్సిందే ఇప్పుడే, లేకపోతే మిమ్మల్ని రిజైన్ అంటే అది కంపెనీ నుంచి థ్రెటనింగే కదా. సో అందుకనే తను అంత డీప్ గా హర్ట్ అయ్యి ఈ వీడియో చేయడం, ఇంత వైరల్ అవ్వడం జరిగింది. కానీ సిక్ లీవ్ లో ఉండగా కూడా నాకు ఫోన్స్ చేయడము, ఈమెయిల్స్ పంపడము, ఇమీడియట్లీ వెంటనే కాల్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టారని కూడా చెప్తున్నారు. నిజంగా ఒక ఐటీ ఎంప్లాయీ సిక్ లీవ్ లో ఉంటే ఈ వర్క్ అనేది అలా కాల్స్ చేసి ఈమెయిల్స్ చేసి నువ్వు ఇంట్లో ఉన్నా సరే చెయ్యాలి నాకు వర్క్ అని చెప్పేసి అట్లా ఉంటుందా? అన్ని కంపెనీస్ అని చెప్పలేము, కొన్ని కంపెనీస్ మాత్రము ఇలా టార్గెట్ చేసిన ఎంప్లాయీస్ మీద ఇట్లా టార్గెట్ చేస్తుంటారు. అండ్ తిను జాయిన్ అయ్యి 2-3 months అయిపోతుంది కాబట్టి తను ఇంకా ప్రొబేషన్ పీరియడ్ లో ఉంది కాబట్టి మేబీ తనని తీసేయడానికి ఇలా చేసి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు తను భావన ఇచ్చిన రెస్పాన్స్ వీళ్ళకి నచ్చక, టీఎల్ కి నచ్చగా ఇలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. సో జనరల్ గా ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అంటే శాలరీ హైక్ కన్నా అప్పుడప్పుడు ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి అన్ని కూడా కనుక్కుంటే అప్పుడు వాళ్ళ ఈక్వేషన్ బాగుంటుంది. ఈ జనరేషన్ లో ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ శాలరీ చూడట్లేదు ఎంప్లాయీస్, మేనేజర్ ఎలా ఉన్నారు, ఆఫీస్ ఎలా ఉంది, లోపల కల్చర్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, టీమ్మేట్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ నచ్చుతూనే చేస్తున్నారు. లేకపోతే ఎంత మీరు హైక్ ఇచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ కల్చర్, ఈ టాక్సిక్ కల్చర్ భరించలేక అందుకే రిజెక్ట్ చేస్తున్నారు. అంటే శాలరీ బాగున్నా ఇదంతా కనుక సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ చేస్తున్నారు, ఎందుకంటే ముందు ఎలా ఉందంటే ఏదైనా భరించాలి, మనం కష్టపడి చేసుకోవాలి అనేలా ఉండదు. కానీ ఇప్పుడు జనరేషన్ కి ఏంటంటే మనసుకు ప్రశాంతతం కూడా మన జాబ్ లో సక్సెస్ అన్న ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. మీకు ఎంత ప్యాకేజ్, మీకు ₹1,00,00,000 వచ్చి మీకు ఇంత వర్క్ ప్రెషర్ లో కూర్చుంటే ఎవరు చేయలేరు కదా. ఎవరికైనా కొంచెం పీస్ కావాలి, అందరం మనుషులమే, అందరం ఇంత స్ట్రెస్ లో చేయలేం, కొంచెం పీస్ కావాలి, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఆఫీస్ లో వర్క్ చేయాలి, అన్ని కలుపుకొని చేసుకుంటేనే అది ఈజీగా అయిపోతుంది. ఈ ప్రొహిబిషన్ పీరియడ్ అన్నారు కదా, అంటే ఏంటండి? అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే జాయిన్ అయినాక 3 months ప్రొబేషన్ పీరియడ్ ఇస్తారు. అంటే మీ వర్క్ ఆ 3 months లో మీరు మంచి వర్క్ చేశారనుకోండి, మీరు కంటిన్యూ అవుతారు. ఇది ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారంటే కొంత ఏంటంటే ఫాల్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వస్తారు. సో ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు 3 months లో 3 months కూడా అవసరం లేదు,
1-2 వీక్స్ లో వాళ్ళు అర్థం అయిపోతారు వాళ్ళు Yes. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చారని. సో అప్పుడు వాళ్ళని టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఏ కంపెనీ అయినా మీరు ఏ కంపెనీకి వెళ్ళండి మినిమం 3 months ప్రొబేషన్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ 1 month 2 months అట్లుంటాయి. బట్ మాక్సిమం 3 months ప్రొబేషన్. ఎస్ 3 months ప్రొబేషన్ కంప్లీట్ చేస్తేనే మీ జాబ్ కన్ఫర్మేషన్ అయినట్టు. ఎస్ అయితే ఇప్పుడు ఈ భావన విషయంలోకి వస్తే 60 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది నాకు. అది కూడా నాకు చెప్పకుండా నన్ను డైరెక్ట్గా టర్మినేట్ చేశారు, నన్ను డైరెక్ట్ ఉద్యోగంలోంచి తీసేశారు. అంటే మా పాపకు బాగపోతే నేను లీవ్ పెట్టొద్దా, మాకు ఫ్యామిలీ ఉండదా, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. ఈ గ్రేస్ పీరియడ్ అనేది నిజంగా మరి చెప్పకుండా టర్మినేట్ చేయడం అనేది రాంగే కదా మరి. అది రాంగే. అంటే అక్కడ వాస్తవాలు ఏంటో మనకి ఇంకా ఎగ్జాక్ట్ గా తెలీదు. దీని డాక్యుమెంట్ సబ్మిట్ చేసి అంటే మనం ఓన్లీ భావన నుంచి మనం వింటున్నాం కానీ కంపెనీ సైడ్ నుంచి ఏం Yes. వినలేదు మనకి. సో అక్కడ అసలుగా జరిగింది ఏం తెలియదు మనకి కంపెనీ సైడ్ నుంచి. కానీ భావన గారి సైడ్ నుంచి చెప్తే అది ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత ఎవరైనా సీరియస్ సిచ్యువేషన్ ఉంటాయి కదా, అండ్ తన ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని పాపని చూసుకోవాలి అని చెప్పినప్పుడు అయినా ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో కొంచెం హ్యూమానిటీతోని ఓకే 2 days తీసుకో, మండే వచ్చిన తర్వాత మాట్లాడదాం అని ఉంటే ఇంత ఇష్యూ జరుగుండేది కాదు. పైగా వాళ్ళ హెచ్ఆర్ కూడా కాల్ చేసి కంటిన్యూగా కాల్ చేసి నువ్వు టీఎల్ తో ఇలా మాట్లాడమంట అలా మాట్లాడమంట, ఫస్ట్ డాక్యుమెంటేషన్ తీసుకోండి అప్పుడు మాట్లాడదాం అని అన్నారంట. సో ఆల్రెడీ తను చాలా డిప్రెస్ గా ఉంది వాళ్ళ Yes. ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ. సో ఇంత కంటిన్యూస్ గా ఫాలో అప్స్ మెయిల్స్ కాల్స్ ఇట్లా థ్రెటనింగ్ అనిపించేసరికి అఫ్ కోర్స్ తను అట్లనే రియాక్ట్ అవుతుంది కదా. Yes. అయితే కొంతమంది అంటున్నారండి ఐటీ సెక్టార్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో ఈ లంచ్ పీరియడ్లో కానీ ఇప్పుడు ఈ రెస్ట్ రూమ్ విషయంలో కానీ కొంచెం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, చిట్ చాట్ చేస్తూ ఉంటారు అని కొంచెం టాక్ ఉంది నెగిటివ్గా. అది నిజమేనా? అది కామన్ అండి ఎక్కడైనా మనకి. మీకు 24 hours వర్క్ చేయాలంటే వాళ్ళు కూడా ప్రెషర్ గా ఫీల్ అవుతారు కదా. మేబీ కొంచెం స్పేస్, ఇప్పుడు చాలా మంది ఏంటి చాలా స్ట్రెస్ అయింది కొంచెం కాఫీ బ్రేక్ వెళ్తారు, 5 to 10 minutes రోజు తీసుకుంటే అది తప్పే. Yes. ఎప్పుడైనా మీరు హెల్త్ బాగాలేనప్పుడు స్ట్రెస్ మీ టీఎల్ కి నేను ఒక 5-10 minutes ఎక్స్టెండ్ తీసుకుంటా అంటే కూడా వాళ్ళు ఓకే చెప్తారు. బట్ మీరు అదే పనిగా రోజు మార్నింగ్ 10 minutes ఎక్స్ట్రా, ఈవినింగ్ 10 minutes ఎక్స్ట్రా అంటే అది అవ్వదు కదా, అది కంపెనీ పాలసీకి అగైన్స్టే కదా. Yes. సో అట్లా దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, రియల్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ఇట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ వల్ల రియల్ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి మధురవాణి గారు, ఇప్పుడు ఈ భావనాన్ని జాబ్ లోంచి తీసేయడం కరెక్టా రాంగా అంటే ఏం చెప్తారు? ఇది మనం తప్ప ఒప్ప అని మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనం ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ స్టోరీ విన్నాం కాబట్టి. బట్ తిన ప్రకారం చూస్తే అది తప్పే. జస్ట్ అంటే అక్కడ మిస్కమ్యూనికేషన్ అంటాం కదా, అది జరిగింది. అంటే తిను ప్రాపర్ గా చెప్పకపోవడం, Yes. లేకపోతే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇంత మిస్ఫైర్ అయింది అనుకోవచ్చు. Yes.